ఇచ్చినటువంటి నివేదికలో తప్పిదాలను డిస్కస్ చేయడానికి మేధావులందరూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జైభీములు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మల్లేష్, నాది బీఎడ్ ఎంఎస్ అయింది. నేను విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూనే మాలలకు జరిగిన అన్యాయాలపై కొంతవరకు నా భాగస్వామ్యాన్ని అందిస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్స్, ఈడబ్ల్యూ రిజర్వేషన్స్ 10% ఉన్నాయి. 10% కూడా ఎటువంటి ఉద్యమాలు లేకుండా 10% ఇచ్చినప్పుడు ఈరోజు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు 10%, అగ్రవర్ణ వాళ్ళు ఉన్నటువంటి పేదవాళ్ళకంటే ఈరోజు మాలలకు 5% ఉన్నది. మరి మాలలకు 5% ఎట్లా సరిపోతుంది? ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో పోల్చుకుంటే ఈరోజు మాలలకు వచ్చినటువంటి 5% ఇది సమాజంలో ఎట్లా న్యాయం చేస్తారని ఈరోజు ఈ మేధావారి వారికి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో మాలలు కొంతవరకు చైతన్యం లేకుండా ఆర్గనైజ్డ్గా లేమనేది మనం నిజానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోడీ గారు తెలంగాణలో మీటింగ్ పెట్టినప్పుడే మనం మేల్కోవాల్సింది. అప్పుడు మేలుకుంటే కొంతవరకు ఉద్యమం అనేది కొంతవరకు ఎఫెక్ట్గా ఉండేది. అది మనం చేయలేము, అది మనం తప్పిదం. అదేవిధంగా ఈరోజు మనం ఉద్యమం వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఈ ఉద్యమానికి మన మాలల ఎమ్మెల్యేలు కొంతవరకు వివేకన్న గారి, నాగరాజన్న గారి కొంతవరకు సపోర్ట్ చేసినప్పటికీ మరి అదే వాదన అసెంబ్లీలో చర్చల్లో మాత్రం అంత వేడిగా అంత వాడిగా జరగలేదనేది సత్యం. వీళ్ళు కనుక ఖచ్చితంగా అపోజ్ చేసి ఉంటే ఇంకొంత వేరేగా ఉండేది. వీళ్ళు కూడా కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఉద్యమానికి ఈ విధంగా ఆలోచిస్తే మనం అంతా అన్యాయంగా గురి అవుతామన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మనలో నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా నేను కొంచెం ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నా దయచేసి. ఎందుకంటే నాయకత్వం అనేది ప్రభుత్వంలో ఉండి నాయకత్వం చేస్తే నడవదు. ఎందుకంటే పోరాటం అనేది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉండి పోరాటం చేసే నాయకత్వం పనికిరాదు. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి వీలైతే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా తెచ్చించి పోరాటం చేస్తామనుకుంటే బయటకు వస్తే అది సరైన విధానం. దానికి ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు ఎన్నోసార్లు రిజైన్ చేశారు. మళ్ళీ గెలుపొందడప్పుడు తెలంగాణలో ప్రజల్లో ఒక ఆవేశము ఒక బయటకు వచ్చింది. ఉద్యమం అనేది సరైన విధానంలో నడిచింది. అట్లా తెలంగాణలో మనలో మేధావి వర్గం, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ మేధావి వర్గం కానీ ఒక నాయకుడిని మీరు ముందుకు తీసుకురావాలి. ఆ నాయకుడిని గైడ్ చేయాలి. ఆ నాయకుడిని ఆధ్వర్యంలో మనమందరము వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తే బాగుంటుందని నా యొక్క విన్నపం. అట్లాగే అదేవిధంగా ఈరోజు మాలల్లో రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. వివిధ పార్టీలలో ఉన్నారు. మన ఓన్లీ కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు. కానీ మాదిగలు వాళ్ళ పోరాటానికి మాదిగల ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రత్యక్షంగా బయటకు వచ్చి మాట్లాడగలిగారు, మద్దతు తెలుపగలిగారు. కానీ మాల ఎమ్మెల్యేలు మాత్రం బయటకు వచ్చి సపోర్ట్ చేయకపోగా కనీసం ఉద్యమానికి మద్దతుగా లేకపోవడం అనేది ఈరోజు మనం ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంకో సందర్భంగా ఈరోజు ఒక ఎమ్మెల్సీగా పొందినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ బేస్ ఏంటంటే రాజకీయ బేస్ ఏంటంటే మాల మహానాడు అనే ట్యాగ్ పెట్టుకొని ఈరోజు ముందుకొచ్చి కూడా ఈరోజు మళ్ళీ అదే మనకు ఏదైతే వ్యతిరేకంగా పోరాడుతున్నాడో వాళ్ళతో కలిసి మాలా మాదిగలు ఒకటి అని మీటింగ్లు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ మనం మేధావులుగా గుర్తించి ఒక ఆర్గనైజ్గా అయ్యి దయచేసి ఇంకొకటి అపోహ ఏముందంటే జిల్లాలలో ఆర్గనైజ్డ్ లేవని అనుకుంటున్నాం. కానీ కనీసం కరెక్ట్ వేలో టచ్ చేస్తే జిల్లాలలో ఉవ్వెత్తున బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇది మనం అందరూ గమనించాలి. కానీ ఒక విధమైనటువంటి ఆర్గనైజ్డ్గా మనం లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నది అనేది నేను గమనించినటువంటి విషయం. ఇది గమనించాలి.
ఇక విద్యార్థులు నేను కూడా మొన్నటి వరకు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. ఏ ఉద్యమైనా ఉస్మానియాలో ఉవ్వెత్తున ఎగిరినప్పుడే వివిధ యూనివర్సిటీలకు కానీ వివిధ జిల్లాలకు కానీ పాకుతుంది అనేది మనం గమనించాలి. రోస్టర్ పాయింట్ విధానంలో అత్యంత భయంకరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నది. ఫస్ట్ ఎక్కువ ఇచ్చిందే కాకుండా ఫస్ట్ రోస్టర్ పాయింట్ విధానంలో కూడా వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇది తీవ్రమైనటువంటి అన్యాయం అనేది గమనించాలి. ఇంకొకటి విద్యార్థులు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం మీటింగ్లు కానీ ఏదైనా కానీ గంటనో నెలకు ఒకసారో 2 సార్లు పెట్టుకుంటాం, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ఆ 2 గంటలు మనం విద్యార్థులుగా మనం టైం ఇవ్వాలి. మన టైం టేబుల్లో ఆ 2 గంటలు మనం వేరే టైం టేబుల్ వేరే విధంగా మనం కవర్ చేసుకోవాలి. కానీ ఉద్యమాలకు మాత్రం ఖచ్చితంగా మనం టైం ఇవ్వాల్సిందే, మనం ముందుకు పోవాల్సిందే అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనకు ఒక క్లారిటీ లేదు. లాస్ట్ పాయింట్, మనకు ఒక క్లారిటీ లేదు. మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామా లేదా మనకు వచ్చినటువంటి 5 పాయింట్ను మనం అడ్వాన్స్గా అడుగుతున్నామా అనేది మనలో క్లారిటీ లేదు. కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నామంటే వ్యతిరేకంగా మనం చెప్పాలి. లేదు మాకు జరిగిన దాంట్లో మాకు తక్కువ వచ్చింది, మాకు ఎక్కువ కావాలని పోరాటం చేయాలి. కొంతమంది ఏమో వర్గీకరణ వ్యతిరేకం అంటున్నారు, కొంతమంది ఏమో మాకు తక్కువ వచ్చింది ఎక్కువ కావాలని అంటున్నారు. మనలో క్లారిటీ లేనప్పుడు, మన లక్ష్యమే క్లారిటీ లేనప్పుడు మనం ఏ విధంగా ముందుకు పోతాం అనేది ఇది చాలా సందిగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దయచేసి మేధావులుగా అందరూ ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.